జేఎంఆర్ ప్రేక్షక మహాశయులకు నా యొక్క నమస్సమాంజలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ఒకప్పటి నినాదం. మేము చదువుకున్న రోజుల్లో ఈ విశాఖ ఉక్కు కోసం పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు దానికోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. విశాఖ ఉక్కుని సంపాదించుకోవడం కోసం చాలామంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఆ విశాఖ ఉక్కు బ్రహ్మాండంగా నడుస్తుంది, చాలా సంవత్సరాలుగా లాభాలతో గడుస్తుంది. చాలామందికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ అది ఉద్యోగ కల్పన చేసింది. అలాగే యాన్సిలరీ యూనిట్లు కూడా వచ్చి బ్రహ్మాండంగా పారిశ్రామిక పురోగతి చెందింది విశాఖ ఉక్కు. అలాంటి ఉక్కు గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణ చేస్తామనేసి గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు ముందుకొచ్చారు. తద్వారా విశాఖ ఉద్యోగస్తులు దాన్ని ప్రైవేటీకరణ ఆపడానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు అక్కడ టెంట్లు వేసి వారి యొక్క నిరసన తెలియపరుస్తున్నారు. ఈలోగా అనేక పార్టీలు అందరూ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు అనేసి అన్ని పార్టీలు ఏకంఠంతో పిలుపునిచ్చాయి. అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మన జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళందరూ వచ్చి అక్కడ సమావేశాలు, ధర్నాలు నిర్వహించి విశాఖ ఉక్కుని ఆపడానికి ప్రయత్నించారు. సో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో దాన్ని ముందుకు వెళ్లకుండా దాన్ని నిరోధించే ప్రక్రియను మట్టుకు వాళ్ళు చేశారు. దానికి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి. ఎందుకంటే దాని ప్రైవేటీకరణని ఆపడానికి ముందుకు వెళ్లకుండా, ఆ యొక్క ఫైల్ ముందుకు వెళ్లకుండా అక్కడితో ఆపారు. అలాగే ఉద్యోగస్తులు సంఘటితంగా అక్కడ కృషి జరిపి ఆ యొక్క ఉద్యమానికి ఊతమిచ్చారు. అలాగే సిపిఎం పార్టీలు కూడా కంటిన్యూగా నిరవధికంగా ధర్నాలే చేస్తూనే ఉన్నారు. కానీ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొన్ని వార్తలు చూస్తున్నాం, ప్రసార మాధ్యమాల వార్తలు చూస్తున్నాం. ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారనేసి పక్క నుంచి ఒక వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఈ విశాఖ ఉత్తరాంధ్ర జిల్లా వాసులందరికీ శరాఘాతం అనేసి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది ఎంతోమంది బలిదానాలతో వచ్చిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే అసలు ప్రైవేటీకరణ వల్ల ఎంత నష్టపోతామో అందరికీ తెలిసిందే. ఉద్యోగాలు కొరత ఉంటుంది, టెక్నాలజీ పేరుతో ఉద్యోగాలను కట్ చేసేస్తారు. ఇంకా ప్రైవేటీకరణ పేరుతో రిజర్వేషన్లు ఉండవు. ఈ రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకి రిజర్వేషన్లు కూడా ఉద్యోగాలు రావు ప్రైవేటీకరణ వల్ల. సో దీనివల్ల చాలామంది ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పాలవుతారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయనకి 16 మంది ఎంపీలు ఉన్నారు, తర్వాత 164 కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళతో కలిసి ఆయన ఈ యొక్క ప్రైవేటీకరణను ఆపడానికి ప్రయత్నించాలనేసి నేను ఆయన్ని కోరుతున్నాను. ఎందుకంటే ప్రైవేటీకరణ అయిపోతే ఇంకా దానికి అడ్డు ఆపు ఉండదండి. ప్రైవేటీకరణ వల్ల చాలామంది నిరుద్యోగులుగా మారిపోతారు, ఉద్యోగాలు తగ్గిపోతాయి. వాళ్ళంతా అది లాభాలతో ఉన్న కంపెనీని ప్రైవేటీకరణ చేయడం అంటే అర్థం ఏంటో ఎవరికి ఇప్పుడు వచ్చి తెలియటం లేదు. ఎందుకు చేస్తున్నారు కూడా ఎవరికి తెలియటం. అది లాభాల్లో ఉన్న కంపెనీ. గనులు కేటాయించాల్సి ఎన్నాళ్ళ నుంచో కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించలేదు, కానీ ప్రైవేటు కంపెనీలకు మటుకు గనులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి ఎందుకు మరి గనులు కేటాయించలేదో ఎవరు చెప్పడం లేదు. అలాగే ఎలక్షన్లో ప్రైవేటీకరణ చేయము అనేసి మన బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ప్రైవేటీకరణ చేయమనేసి. అలాంటిది మరి ఇప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ అనే అంశం తెర మీదకి ఎందుకు వస్తుందో తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేటీకరణ చేయమనేసి చెప్పారు, కానీ ఇప్పుడు ఆయన నిమ్మకి నీరెత్తినట్టు ఆయన దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ వదంతులు వస్తున్నాయి, ప్రసార మాధ్యమాల్లో వదంతులు వస్తున్నాయి, ప్రైవేటీకరణకు చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఇస్తున్నారనేసి. సో ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగస్తులు తీవ్ర నష్టపోతారు. అలాగే ఈ రిజర్వేషన్లు కేటగిరీలో ఉన్నట్టు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ వీరెవరికి ఇంకా అందులో ఉద్యోగాలు రావండి. మరి అలాంటప్పుడు ఈ ఎటుపోతుంది గవర్నమెంట్. సో దయ ఉంచి మన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క
ప్రైవేటీకరణను ఆపడానికి సాయశక్తులా ప్రయత్నించి దాన్ని తిప్పికొట్టాలని నేను కోరుచున్నాను. అలాగే వైసీపీ గవర్నమెంట్లో కూడా ప్రైవేటీకరణ వచ్చింది, ఆ ఫైల్ ముందుకు తీసుకెళ్లారు. కానీ ఆయన అప్పుడు జగన్ గారికి ఉన్న ఎమ్మెల్యేలతో ఎంపీలతో అవసరం లేకపోయినా ఆయన వ్యవహారంగా వ్యవహరించి ప్రధానమంత్రితోని, స్టీల్ శాఖ మంత్రితోని, అలాగే అమిత్ షా గారితోని ప్రధానంగా ఒక రాజకీయంగా వాళ్ళతో విభేదించుకుంటా వ్యవహరించి ఆ యొక్క ప్రైవేటీకరణను ఆపగలిగారు ఎలక్షన్ వరకును. కానీ ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారి తాలూకా సహకారంతోనే ఈనాడు గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఒత్తిడైనా గవర్నమెంట్ మీద తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలనేసి విశాఖ ప్రజలందరూ కోరుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఉద్యోగస్తులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా వినతి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రైవేటీకరణను చంద్రబాబు నాయుడు గారు ఆపాలనేసి నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.